నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. పక్క భూమి యజమాని మన యొక్క భూమిని ఆక్రమిస్తే మనం ఏం చేయాలి? ప్రక్కనున్న భూమి యజమానుడు సాధారణంగా మనము అందుబాటులో లేకున్నట్లయితే, మనం వ్యవసాయాన్ని ఎక్కడో ఉంచి మనం హైదరాబాద్ లాంటివి ఉన్నట్లయితే అక్రమాలు ఈ రోజుల్లో చాలా ఎక్కువగా జరుగుతుంది. ఈ అక్రమం జరిగినప్పుడు మనం ఏం చేయాలి అని అనుకున్నప్పుడు, ఎప్పుడైనా మనకు భూమి అక్రమం జరిగినప్పుడు మొదటిసారిగా లీగల్ నోటీసు అతనికి అడ్వకేట్ ద్వారా పంపించాలి. అంతేకాకుండా ఇంజెక్షన్ సూట్. ఎప్పుడైతే మనం ఒక ల్యాండ్ సర్వే కోసము లైన్ అప్లికేషన్ పెట్టుకొని ల్యాండ్ సర్వే చేయించాలి. ల్యాండ్ సర్వే చేసి మన ల్యాండ్ ఎంత తక్కువ వస్తుందో అంతే కోరడానికి తప్పకుండా మనం హక్కు కలిగి ఉంటాం. దాన్ని బేస్ చేసుకొని మనం ఇంజెక్షన్ సూట్ వేసుకోవచ్చు. అంతేకాకుండా డిక్లరేషన్ సూట్ కూడా వేసుకొని మన ల్యాండ్ మనం సాధించుకోవచ్చు. ఎప్పుడైనా కానీ అక్రమదారులు ఈ రోజులలో ఎక్కువగా ఉన్నారు. ఈ యొక్క ల్యాండ్ ఆక్రమించడం అనేది వారి యొక్క హక్కుగా భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ఎప్పుడైనా కానీ అవకాశం ఇవ్వకుండా మీ భూమిని ఈ రోడ్లు పెరిగిపోతున్న రేట్లు పట్టుకొని మన భూమిని మనం కాపాడుకోవాలనుకుంటే ఎప్పటికి కూడా ఈ యొక్క ఈసీని చెక్ చేసుకుంటూ ఉండాలి. పక్క భూమి వాళ్ళు ఎంతవరకు జరుగుతున్నారో అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అందరితో మనం మాట్లాడుతూ ఉండాలి. వీలైతే మన భూమికి మనం కంచె వేసుకొని కూడా ఉంచుకోవాలి. ఇంతేకాకుండా ఈ యొక్క ఇంజెక్షన్ సూట్ ద్వారా మన ల్యాండ్ మనం తప్పకుండా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.